ఈరోజు రంపచోడవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్సీ అయినటువంటి అనంత ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ఒక గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్న వ్యక్తి. ఒక వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని అతి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి. రంపచోడవరం మన్యాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అన్ని రకాలుగా దోపిడీ చేసుకుని దాచుకుంటున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చి గత కొన్ని నెలలుగా రంపచోడవరం నియోజకవర్గంలో కావచ్చు లేదా పత్తిపాడు లాంటి నియోజకవర్గాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో లేకపోతే ఇటు రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే గిరిజనులు ఉన్నారో మిగతా వాళ్ళందరూ కూడా అనంతబాబుని ఈరోజు ప్రశ్నిస్తుంటే అనంతబాబు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అనంతబాబు కావచ్చు అతనికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు ఎవరైతే గిరిజన సోదరుల మీద లేకపోతే మిగతా కులాల మీద ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరి మీద కూడా దాడి చేసి చాలా దారుణం చేస్తున్నారు. మొన్న ప్రతిపాడు నియోజకవర్గంలో ధర్మవరం అనే గ్రామంలో ఉన్నటువంటి దళిత వాళ్ళకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ విగ్రహానికి ఇదే అనంతబాబు పూలమాల వేసి బయటకు వస్తుంటే అక్కడ ఉన్నటువంటి దళిత సమాజం మొత్తం దళిత యువకులు మొత్తం కూడా వెంబడించి దళిత బాబు నువ్వు అనంతబాబు వెళ్ళిపోవాలి, నువ్వు మా దళితుని చంపేశావు, నువ్వు అసలు నీకు మా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసే హక్కు ఇది లేదని చెప్పేసి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని మొత్తం కూడా పాలాభిషేకంతో కలిగిన పరిస్థితి. మరి నిన్న రాత్రి రంపచోడవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కోనవరం మండలం కూటూరు గ్రామంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి వెళ్తే ఇద్దరు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి గిరిజన యువకులు మొత్తం కూడా ఎమ్మెల్సీ గో బ్యాక్ అని చెప్పేసి ఒక తీవ్ర నినాదాలు చేస్తుంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా పోలీసు అందరూ కూడా వాళ్ళని కొట్టి ఒక ఇద్దరు ముగ్గురు అంటే దాదాపు సోడే వినోదును మీడియం రాజు అనే ఇద్దరు యువకులు కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి. మరి నేను మొన్న అంతకుముందు అదే కోనవరం మండలం కాచవరం గ్రామంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఎటపాక మండలంలో గుండాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితులు. అంటే అనంత ఉదయ భాస్కర్ అనే వ్యక్తి ఎక్కడికి వచ్చినా కూడా అతను ఈ రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి 2017లో ఇచ్చినటువంటి హామీ పోలవరం ప్యాకేజ్ ఇప్పిస్తాను, అలాగే 2007 1,10,000 ఇచ్చిన భూమికి 5 లక్షల రూపాయలు ఇప్పిస్తాను, వ్యక్తిగత ప్యాకేజ్ 10 లక్షల రూపాయలు ఇప్పిస్తానని చెప్పేసి ఇప్పటికి దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. అయినా ఏమీ చేయలేదు. ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఏమీ చేయకుండా ఇంటింటికి ఎక్కడికి రాలేక వీళ్ళు మొహం చూపించలేక తిరుగుతున్న పరిస్థితి. అలాగే జీవో నెంబర్ 3 మన గిరిజనులకు సంబంధించిన యువకులకు సంబంధించి జీవో నెంబర్ 3 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి జీవో. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో జీవో నెంబర్ 3 జీవో నెంబర్ 3 ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి గిరిజన యువకులు మొత్తం కూడా వేరే వాళ్ళతో పోటీ పడలేరు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం కూడా వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆ జీవో యొక్క సారాంశం. ఆ జీవోను రద్దు చేస్తే కనీసం సుప్రీంకోర్టులో వేకెంట్ పిటిషన్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నాగులపల్లి ధనలక్ష్మి కానీ అనంత ఉదయ భాస్కర్ కానీ కనీసం సుప్రీంకోర్టుకి వెళ్ళి వేకెంట్ పిటిషన్ వేసే పరిస్థితి కూడా లేదు. కానీ అనంత ఉదయ భాస్కర్కి సంబంధించి మాత్రం ఒక దళిత యువకుని చంపితే అతనికి బెయిల్ రాకపోతే హైకోర్టులో బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని అతను బయటపడటానికి మాత్రం అతను బెయిల్ తెచ్చుకున్నాడు. మరి నీకు ఓట్లేసి గెలిపించినటువంటి అమాయక గిరిజనులు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా అనంతబాబు ఎందుకు స్పందించట్లేదు? అలాగే మూడోది ఏంటంటే మనకి ముఖ్యంగా పోలవరం ప్యాకేజ్ పరిస్థితి ఏమైంది? గోదావరి వరదలు 4.5 సంవత్సరాలు బట్టి వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. అయినా కూడా ఏ రోజు కూడా గోదావరి వరదలు తీసిన తర్వాత మీకు 2,000 రూపాయలు వచ్చాయా, 2 ఉల్లిపాయలు వచ్చాయా, 3 బంగాళదుంపలు వచ్చాయా, 2 కొవ్వొత్తులు వచ్చాయా అని చెప్పేసి ఎంత మీనమేష లెక్క పెట్టే పనులు తప్ప ఏ పని చేయలేదు. నేను ఇప్పుడు చెప్తున్నా, అనంత ఉదయ భాస్కర్ అనే వ్యక్తి సంఘంలో తిరగడానికి రంపచోడవరం నియోజకవర్గంలో తిరగడానికి వీల్లేదు. అనంతబాబు అనే వ్యక్తి కండిషన్ బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఏంటంటే హైకోర్టు వారు సుప్రీంకోర్టు వారు దీంట్లో కలెక్ట్ చేసుకుని ఇతనుకున్నటువంటి బెయిల్ని మొత్తాన్ని కూడా ఇమ్మీడియట్గా రద్దు చేసి ఇతను మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించాలని, లేని పక్షంలో ఖచ్చితంగా రంపచోడవరం నియోజకవర్గం కావచ్చు లేదా పక్కన ఎక్కడ తిరిగినా కూడా లాండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కోర్టులు కావచ్చు పోలీసులు కావచ్చు తక్షణమే సుమోటోగా స్వీకరించి ఇతను ఏవైతే బెయిల్ మీద తిరుగుతున్నాడో ఆ బెయిల్ని రద్దు చేసి ఇతన్ని రంపచోడవరం నియోజకవర్గంలో తిరగడానికి వీలు లేకుండా చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి డిమాండ్ చేస్తున్నాం.